అప్పటికప్పుడే రోడ్ సైడ్ టిఫిన్ బండ్ల మీద ప్రిపేర్ చేసే ఈ చిట్టి చిట్టి పునుగుల్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. గిన్నెలోకి 1 కప్పు పులిసిన దోశ పిండిని, అలాగే 1 కప్పు పులిసిన ఇడ్లీ పిండిని, అరకప్పు బియ్యం పిండిని, రుచికి సరిపడా ఉప్పుని, 1 టీ స్పూన్ దాకా జీలకర్రని, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా కరివేపాకును కూడా వేసేసుకొని ఇవన్నీ కూడా పిండిలో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఒకవేళ మీకు పిండి లూజ్గా అనిపిస్తే కొద్దిగా బియ్యం పిండిని కానీ మైదా పిండిని కానీ వేసుకొని కలుపుకోవచ్చు. అదే గట్టిగా అనిపిస్తే కొద్దిగా పెరుగును వేసుకొని కలుపుకోండి. సో పిండిని ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా నూనెను పోసుకొని బాగా వేడి చేసేసుకొని నూనె బాగా వేడిగా ఉన్నప్పుడు ఈ విధంగా చిట్టి చిట్టి పునుగుల్లాగా వేసుకోండి. నూనె సరిగా కాగలేదు అంటే పునుగులు మీకు గట్టిగా వస్తాయి. అందుకని నూనె బాగా కాగిన తర్వాత మాత్రమే ఈ విధంగా పునుగులను వేసుకోవాలి. కడాయికి సరిపడా పునుగులను వేసుకున్న తర్వాత వీటిని మీడియం ఫ్లేమ్లోనే ఇలా రౌండ్గా తిప్పుకుంటూ అన్నీ కూడా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగేంత వరకు వేయించుకోండి. పునుగులన్నీ కూడా ఇలా చక్కగా వేగిన తర్వాత వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పునుగుల్ని వేడివేడిగా టమాటో చట్నీతో కానీ పల్లీ చట్నీతో కానీ సర్వ్ చేసుకోండి. చాలా చాలా రుచిగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ పునుగులతో పాటుగా మన ఛానల్లో చాలా రకాల పునుగుల వెరైటీస్, దోశ వెరైటీస్, ఇడ్లీ వెరైటీస్, ఇలా చాలా రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఉన్నాయి. మీ అందరూ కూడా తప్పకుండా మన ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి. థ్యాంక్ యూ.